ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని రాజుపాలెం మండలంలోని పర్లపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు కసిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. ముందుగా గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను సచివాలయ కన్వీనర్ కసిరెడ్డి పరిమళ, ఎంపీటీసీ సభ్యురాలు బుక్క సముద్రం ప్రవల్లికలు ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన లబ్ధిదారుల సూచిక బోర్డును వారు ఆవిష్కరించారు. ఈ జగనన్న ప్రభుత్వంలో పర్లపాడు గ్రామంలోని అర్హత ఉన్న లబ్ధిదారులందరికీ 13 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరిందని సచివాలయాల కన్వీనర్ వెలవలి శేఖర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు బుక్క సముద్రం జగదీశ్వర్ రెడ్డి, చెమికల సుదర్శన్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు నాగిరెడ్డి, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు గౌతమ్ రెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, వెంకట్రామరెడ్డి, ప్రతాప్ రెడ్డి, చిన్న సుబ్బరాయుడు, గురుమోహన్, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమంలో జగన్ సారు అధికారం చేపట్టినాక ఎన్ని పథకాల ద్వారా, ఎన్ని సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేశారనేది లిస్టు ద్వారా, బోర్డు ద్వారా తెలియజేయడం అనేది గ్రామ ప్రజలందరికీ ఒకసారి లిస్టు ఇచ్చే చదివి ఇన్ఫిషార్ పంచాయతీ సెక్రటరీ గారు. నా పేరు శ్రీనివాసులు, పంచాయతీ సెక్రటరీ, పర్లపాడు గ్రామానికి ఇన్ఛార్జిగా వచ్చాను. ఈ 5 ఏళ్ల కార్యక్రమంలో మన పర్లపాడు గ్రామ పంచాయతీకి వివిధ సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్ధి పొందిన వివరాలు మొత్తం ఇప్పుడు ఇక్కడ చదువుతాను. అమ్మఒడి ద్వారా 163 మందికి 74,67,443 రూపాయలు. జగనన్న విద్యా దీవెన 133 మందికి 44,27,553. జగనన్న వసతి దీవెన 100 మందికి 16,68,486 రూపాయలు. విదేశీ విద్యా దీవెన అంటే మనకేం లేదు, ఇక్కడ విదేశాల్లో చదువుకునే స్టూడెంట్స్ ఎవరు లేరు. నెక్స్ట్ రైతు భరోసా 473 మందికి 2,47,37,550 రూపాయలు. నెక్స్ట్ క్రాప్ ఇన్సూరెన్స్ 71 మందికి 35,61,466 మందికి. 0 వడ్డీ పంట రుణాలు 157 మందికి 4,10,872 మంది. ఇన్పుట్ సబ్సిడీతో ఫార్మర్స్ అంటే రైతులకు 564 మంది రైతులకు 1,46,37,975. మత్స్యకార భరోసా అంటే ఇక్కడ మత్స్యకార ఏం లేదు మనకు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్స్ 332 మందికి 3,06,29,000 రూపాయలు. వైఎస్ఆర్ చేయూత కింద 99 మందికి 48,75,000. ఆసరా 333 మందికి 96,22,354 మందికి. 0 వడ్డీ 425 మందికి 27,39,905 రూపాయలు. కాపు నేస్తం ఇక్కడ ఏమి లేదు పర్లపాడు గ్రామంలో. ఈబీసీ నేస్తం 57 మందికి 15,90,000. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 115 మంది 39,93,882 మంది 28 రూపాయలు. హౌసింగ్ 3 లబ్ధిదారులు 4,49,122 మంది. వైఎస్ఆర్ బీమా 3 లబ్ధిదారులు 4,30,000. వాహన మిత్ర అంటే ఆటోలు 11 మందికి 3,40,000. నేతన్న నేస్తం ఒక్కరే ఉన్నారు ఇక్కడ ఈ ఊరిలో 1,20,000 4 సంవత్సరాలకు, 24,000 సంవత్సరానికి. చేదోడు 8 మందికి 1,70,000. కోవిడ్ అసిస్టెంట్ అంటే కోవిడ్ కింద బాధపడిన వాళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ వచ్చింటే 471 మందికి 4,71,000. జగనన్న తోడు ఇంట్రెస్ట్ 140 మంది. ట్యాబులు పిల్లలకు 9 మందికి 1,18,990 మంది. జగనన్న తోడు లోన్స్ 27 లబ్ధిదారులకు 5,02,713 రూపాయలు. గోరుముద్ద
68 డీబీటీ మొత్తం వచ్చినది 13,7,43,188 మంది సార్. సచివాలయం పరిధిలో ఉండే లబ్ధిదారులకు వచ్చిన అమౌంట్ అది 4 సంవత్సరాలు పల్లపాడు గ్రామ సచివాలయ పరిధిలోని ప్రజలకు జగన్ సారు వారి ఖాతాలో జమ చేసింది మరియు ఇళ్ల పట్టాలు ఇల్లు నిర్మించి అన్ని కలిపి 13,7,43,188 రూపాయలు ప్రభుత్వం ద్వారా ఈ గ్రామ సచివాలయం పరిధిలోని ప్రజలకు చేరింది. అందరికీ నమస్కారం. నేను పల్లపాడు సచివాలయం వెల్ఫేర్ ఎక్స్టెండ్ని. మనం గతంలో ఇంతకుముందు ఖాతాలో మనం ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే అనర్హులుగా గుర్తిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనకి పెన్షన్స్ మరియు రేషన్ కార్డులకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది తీసేసరి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా కూడా వాళ్ళకి ఇప్పుడు రేషన్ కార్డు కానీ పెన్షన్ కానీ పొందడానికి అవకాశం ఇచ్చారు. అదొక వెసులుబాటు గవర్నమెంట్ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు అదొకటి వెసులుబాటు ఇచ్చి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు అది ఆ పరిగణనలోకి తీసుకోకుండా వాళ్ళని కూడా అర్హతగా గుర్తించమని ఆదేశాలు ఇచ్చాయి. ఇప్పుడు రేషన్ కార్డులో అది తీసేద్దాం అనుకుంటున్నా, ఉండిచ్చే పర్వాలేదంట. మీ ఇష్టం పెట్టుకోవచ్చు. అలా ఎవరైనా అనర్హులు అయి ఉండి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల అనర్హులు అయి ఉంటే వాళ్ళకి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు యథావిధిగా వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళకి ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి మళ్ళీ శాంక్షన్ చేస్తారు. సోదరిమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అట్లే మన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ ప్రోగ్రాం కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎంగా ఎందుకు ఎన్నుకోవాలా అనే దానికోసమని మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు మన యుఓపిఆర్డి గారు వీళ్ళంతా సెక్రటరీ గారు మీకంతా చెప్పినారు ఏమని. ఇక్కడ ఈ పల్లపాడు ప్రాంతానికి వచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి అన్నీ చెప్పినాడు మీకు. ప్రతి ఇల్లు సుభిక్షంగా ఉండాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలనేది ఒక అభిప్రాయం. మీరందరూ కూడా తెలుసుకొని రెండు ప్రభుత్వాలకి 2014 నుండి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి, 2019 నుండి ఇంతవరకు ఉండే పరిస్థితిని మీరంతా గుర్తించుకోవాలా బాగా. ఎందుకంటే అప్పటి పరిస్థితులు మీకు ఏం చెందినాయి మీ గృహాలకు అనేది మీకు తెలిసి ఉంటుంది. ఇప్పుడు కూడా మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏమేమి పథకాలు మీ ఇంటికి వచ్చినాయనేది మీకు అర్థమై ఉంటారు. జనరల్ గా చెప్పాలంటే అమ్మా 2014లో మీకు అందరికీ తెలుసు ఏది పసుపు కుంకం కింద అని చెప్పి కొంత ఇచ్చినాడు, కొందరికి ఎగరగొట్టినాడు, కొందరికి ఇవ్వలే. డ్వాక్రా మహిళలకి మీ డబ్బు వడ్డీతో సహా కట్టా అని చెప్పినాడు, కట్టలే. రైతులకు రుణమాఫీ టోటల్ రుణమాఫీ చేస్తామన్నాడు, చేయలే. ఇప్పుడు కూడా కొత్తగా ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు మీకు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా, ముగ్గురు పిల్లలకు 15,000 ఇస్తా, ఇటువంటి మోసపూరితమైన మాటలన్నీ చెప్తున్నాడు. మీరు ప్రతి మహిళ కూడా ప్రతి గృహిణి కూడా బాగా ఆలోచించి జగన్ ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తేడా గమనించాలా. మీరందరూ కూడా ప్రతి మహిళ కూడా బాగా ఆలోచించి ఓటు వేయాలని కోరుతున్నాం తల్లి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటే ఇప్పుడు జరిగే పథకాలన్నీ కూడా యథావిధిగా వస్తాయి. ప్రతి పేదవాడు కూడా సుభిక్షంగా ఉంటాడని కోరుకుంటున్నాము.